ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. ఈరోజు కస్టమర్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చెక్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడవచ్చు మీరు. వోల్టేజ్ అనేది 213, 209, 198, 203 అలా వస్తుంది. మీ ఏసీ ఒకవేళ ఇన్వర్టర్ మోడల్ అనుకోండి, ఇది లాయిడ్ కంపెనీ. ఇది కంపెనీ ఏదైనా సరే ఇన్వర్టర్ మోడల్ ఉందనుకోండి, ఏసీలో ఏ ప్రాబ్లం ఉన్నా, సర్వీసింగ్ ప్రాబ్లం ఉన్నా, అవుట్డోర్ కంప్రెసర్ ఫ్యాన్ మోటార్ ప్రాబ్లం ఉన్నా, ఇండోర్లో ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా కానీ మీకు ఎర్రర్ కోడ్ అనేది చూపిస్తుంది. PC13 లేకుంటే ఏదో ఒక ఎర్రర్ కోడ్ అనేది చూపిస్తుంది. నాన్ ఇన్వర్టర్లో మాత్రమే మోడల్ అనేది ఒక ఎర్రర్ కోడ్ అనేది మెన్షన్ అయితే కాదు. ఇన్వర్టర్ మోడల్లో ఉండే అడ్వాంటేజ్ అది. ఇంకోటి ఏంటంటే మిత్రులారా, మీ ఇంట్లో ఉన్న ఏసీ ఇన్వర్టర్ మోడల్ అయితే ఎర్రర్ కోడ్ చూపిస్తుంది. ఒకవేళ నాన్ ఇన్వర్టర్ మోడల్ అయితే ఎర్రర్ కోడ్ అనేది చూపించదు, బండ గుర్తు. నెక్స్ట్ ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న ఏసీకి వోల్టేజ్ అనేది ఎంత వస్తుంది. చాలామంది మధ్యాహ్నం పూట ఆన్ కావట్లేదండి, లేదంటే నైట్ పూట ఆన్ కావట్లేదు అని చెప్పేసి చాలామంది డౌట్ తోటి ఫోన్ చేస్తున్నారు. మిత్రులారా, మీ ఇంట్లో ఉండే ఏసీకి వోల్టేజ్ అనేది ఎంత వస్తున్నది అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. 220 నుంచి 240 బిలో ఉన్నదనుకోండి, ఏసీ అనేది కంటిన్యూగా మంచిగా రన్ అవుతుంది. వోల్టేజ్ ఏమైనా తక్కువ వస్తే మాత్రం కంప్రెసర్ ఇంటర్నల్గా ట్రిప్ అవుతుంది, అవుట్డోర్ మీద భారం పడుతుంది, కంప్రెసర్లు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి వోల్టేజ్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏది ఉన్నా సరే వాడుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.